తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ లోగో, తెలంగాణ కవులు కళాకారులకు మర్యాదలు, ఉద్యమకారులు అమరుల కుటుంబాల మీద సుత అసెంబ్లీలో చర్చ నడిచింది. అందులోకెళ్ళి ముఖ్యమైన కొన్ని పట్టుకొచ్చినాం గీ వార్తల. తెలంగాణ తల్లి రూపాన్ని ఎందుకు మారుస్తున్నారో అసెంబ్లీలో చెప్పిండు సీఎం సారు. మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. ఇక రాష్ట్ర గీతం గురించి ఈ గొప్పతనం ఒక దళిత బిడ్డకు ఇవ్వకూడదన్న ఆలోచనతో కుట్రతో నాటి పాలకులు జయ జయ తెలంగాణ గానాన్ని గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసిండ్రు అధ్యక్ష. గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తున్న ముచ్చట చెప్పి గిది యాద్ చేసిండు. గద్దరన్న వినతి పత్రం ఇద్దామని ప్రగతి భవన్ ముందల పోయి ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నము 3 గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష. డెవలప్మెంట్ పనుల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం సార్ ను కలుస్తున్నారు కదా. అయితే సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. రైతు బంధు ఆలస్యం అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నందుకు గిట్ల సమాధానం చెప్పిండు. ఒక్క యాసంగి పంటకు రైతు బంధు వేయడానికి 9 నెలల ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు. 2 లక్షల జాబుల గురించి అడిగితే మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో గానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రశిక్ష పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము దేదలుచుకోలేదు అధ్యక్ష. సాగు నోట్ల తలకాయ పెట్టి మా సారే తెలంగాణ తెచ్చిండని గులాబీ పార్టీ వాళ్ళు అంటుండే వరకు మంత్రి కోమటిరెడ్డి సార్ లేచి మెడికల్ సర్టిఫికేట్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటూ ఆ మెడిసిన్ తోని మణిపూర్ లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష.